ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ రేపు మన జనవరి 26న రిపబ్లిక్ డేకి గెస్ట్. కానీ అదే ఫ్రాన్స్ దేశం ఇప్పుడు భారతీయుల్ని అవమానించిందా, లేకపోతే భారతదేశాన్ని అవమానించిందా? ఎందుకంటే మన వాళ్ళతో కూడినటువంటి అంటే టోటల్గా దుబాయ్ నుంచి బయలుదేరి నికరగోవా వెళ్తున్నటువంటి విమానాన్ని 3 రోజుల పాటు ఆపేసింది. ఏంటి అంటే మానవ హక్కుల ఉల్లంఘన కాదు, మానవ అక్రమ రవాణా అన్నటువంటిది. ఏంటి వాళ్ళందరూ అంటే అమెరికాలోకి వెళ్ళడానికి, దొడ్డిదారిన వెళ్ళడానికి నికరగోవా చేరుకుని అక్కడి నుంచి ఈ స్మగ్లర్లను పట్టుకుని వెళ్తున్నారు అన్నటువంటి. అందులో 200 మంది భారతీయులు ఉన్నారు. ఆ భారతీయుల్ని ఇప్పుడు ఇండియాకి తీసుకొస్తున్నారు. అసలు పాయింట్ అవమానించినట్ట కానే కాదు. కానీ మనం సిగ్గుపడాల్సింది ఏంటంటే మన వాళ్ళు చేస్తున్న దరిద్రాన్ని మధ్యలో అడ్డుకున్నటువంటి సందర్భం. ఎందుకు పోతున్నారు వాళ్ళు దుబాయ్ నుంచి నికరగోవాకి? దొడ్డిదారిన అమెరికాలోకి వెళ్ళడానికి త్రూ బ్రెజిల్ వైపు నుంచినా లేకపోతే కనుక మెక్సికో వైపు నుంచినా వెళ్ళబోతున్నారు. ఈ మధ్యకాలంలోనే చెప్పుకున్నాం, భారతదేశ చైనా వాళ్ళు ఇదివరకు అక్రమ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు నెంబర్ 1 భారతదేశం అయింది. అమెరికాలోకి దొడ్డిదారిన వెళ్తా అంటే సరిహద్దులు దాటి వెళ్ళి, సముద్రాల్లో నుంచి వెళ్ళి సరిహద్దులు దాటుకుంటూ వెళ్ళి ఆ తర్వాత శరణార్థులుగా అక్కడ పోలీసుల చేత ఆపించబడి అక్కడ ఉన్నట్టు శరణార్థి శిబిరాల్లో కొన్ని రోజుల పాటు బతికి ఆ పైన ఆ దేశపు పౌరసత్వం, శరణార్థులుగా పౌరసత్వాన్ని తీసుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి మన వాళ్ళు దిగజారని అట్లా పోతున్నటువంటి వాళ్ళు విమానం ఎక్కగలిగారంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? డబ్బులు లేని పేదవాడా? కాదే. డాలర్లో డబ్బులు సంపాదించడానికి రూపాయల్లో ఉన్నటువంటి డబ్బుల్ని తగలబెట్టుకుని వెళ్తున్నటువంటి దరిద్రులు ఇప్పుడు మన మధ్యన కనబడుతున్నారు.